అలేఖ్యకి వీడంటే పడదు. వీడి ప్రేమ అంటే లెక్కలేదు. ఇదంతా తెలిసి నువ్వు ఆ జగ్గప్ప నాటకం ఆడారు, నన్ను మోసం చేశారు. ఏంటిది? వదులు సూర్య, వదులు సూర్య, వదులు వదులు వదులు. వద్దుందా? ఏంటి పని? మరేం చేయమంటావు? ఇంతకన్నా ఏం చేయమంటావు? రీడింగ్ ప్లీజ్ అలికి. ఇటు ఇవ్వు. వదులు. ఏమైంది నీకు? అలసిపోయాను. అన్ని విధాలా ప్రయత్నించి అలసిపోయాను. కనీసం నీకిష్టమైన దాన్ని శిక్షిస్తేనైనా ప్రయోజనం ఉంటుందేమోనని ఇలా కట్ చేసుకున్నాను. నువ్వంటే ప్రాణం, నీ మీద నాకున్న ప్రేమ నీకు అర్థం కాదా అంటుంటావుగా. అందుకే నువ్వు చేసిన తప్పుకు నన్ను నేను పనిష్ చేసుకున్నాను. అలేఖ్య, నేను చేసే ప్రతి పనిని తప్పు అన్న యాంగిల్ నుంచి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఐశ్వర్య పెద్ద ప్రాబ్లంలో ఉంది, అందుకని తనకు కాస్త ప్రయారిటీ ఇచ్చాను. ఒప్పుకుంటున్నాను, పూజ మధ్యలో నుంచి లేచి వెళ్ళడం తప్పే. కానీ అవతల మనిషికి ముప్పు అని తెలిసినప్పుడు అది పట్టించుకోకుండా పూజలో కూర్చోవటం అంతకన్నా పెద్ద తప్పు. సాటి మనిషి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు కదా లేఖ్య.
ఒప్పుకుంటాను, కానీ తనకు మాలిన ధర్మం అనేది కూడా పనికిరాదు. తనకు కూడా ప్రమాదం ఉందంటే ఏ మనిషి ఇంకో మనిషిని ఆ ప్రమాదం నుంచి కాపాడడు, కాపాడకూడదు కూడా. ఇన్నాళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఏ ఒక్క డీల్ అయినా మనకి నష్టం, ఎదుటి వాళ్ళకి లాభం కలిగేలా సంతకం చేశావా? ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోగలిగే డబ్బు విషయంలోనే అంత కరాఖండిగా ఉన్నవాడివి. పూజ మధ్యలో లేస్తే ఇంట్లో వాళ్ళకి అరిష్టమని చెప్పినా లేచి వెళ్ళావంటే దాన్ని ఏమనాలి, ఏమనుకోమంటావు? అలేఖ్య, దానికి దీనికి సంబంధం ఏంటి? అక్కడ ఐశ్వర్యం అయితే ఐశ్వర్య అయితే ఏంటి, అపూర్వ అయితే ఏంటి? అంటే ఐశ్వర్య ఒక్కదాని ప్రాణానికైనా విలువ? మా ప్రాణాలకి విలువలేవా? అరిష్టం అని మొత్తుకుంటున్నా పూజ మధ్యలో వదిలి వెళ్ళిపోయావు. రేపు మాకేదైనా అయితే చెప్పు సూర్య, నాకు నా కొడుకు ఏదైనా జరిగినంత జరిగితే? ఐశ్వర్యకి ఏదైనా జరిగితే అని అడగడానికి నువ్వున్నావు, మరి మాకెవరున్నారు? చెప్పు, మాకెవరున్నారు? అయినా నువ్వు ఒప్పుకున్న తర్వాతే కదా ఎవరితో సంబంధం ఉండకూడదు అని మనం ఒక ఒప్పందానికి వచ్చింది. ఒక్క రోజన్నా ఆ మాట మీద నిలబడ్డావా? కనీసం దానికి ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వాలని ఆలోచించావా? ఇంక నా వల్ల కాదు. నా సహనానికి ఒక హద్దు ఉంటుంది. నిన్ను ప్రేమించాను, తిట్టాను, అసహించుకున్నాను, విడాకుల దాకా వెళ్ళాను, ఆఖరికి విషం కూడా తాగాను. ప్రయత్నాలు తప్ప ఫలితాలు మిగల్లేదు. అసలు ఎందుకు బ్రతికించావు సూర్య నన్ను? ఇలా అందరి ముందు పిచ్చి మొహాన్ని చేసి ఆడించాలనా? నీ అపూర్వ ఐశ్వర్యాల కన్నా నాది తక్కువ స్థాయి అని నిరూపించాలనా? ఏం సాధించాలని విషం తాగిన తర్వాత నన్ను బ్రతికించావు. అప్పుడే చావనిస్తే నీ వల్ల నాకు, నా వల్ల నీకు, ఇద్దరికి ఈ నరకం తప్పేది కదా. హాయిగా ఐశ్వర్యతో అపూర్వతో ఊరేగేవాడివి కదా. అలేఖ్య ప్లీజ్, ఇప్పుడు అవన్నీ అనవసరం. ఇప్పుడే అవసరం. నా బ్రతుకులో చిచ్చు పెట్టింది వాళ్ళిద్దరే. ఇప్పటిదాకా నా జీవితంలో ఓడిపోవడం అంటే ఏంటో తెలియదు. ఆ కారణంగానే, కేవలం ఆ కారణంగానే నిన్ను గెలుచుకోవాలని, నీ మనసు మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేశాను. మీనాక్షి శ్రావణ్ల పెళ్లి నీకు తెలియకుండానే ఫిక్స్ అయిందా? లేదుగా. నువ్వు ఉండగానేగా నిశ్చితార్థం జరిగింది. నేను మాటిచ్చింది కూడా నీ ముందేగా. నిశ్చితార్థం గురించి తెలిసి కూడా ఐశ్వర్య సాత్విక్ ని వెనకేసుకొచ్చింది. మీనాక్షికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? పంతానికి పోయి అబార్షన్ వరకు తెచ్చుకున్న ఆవిడదా? ఇచ్చిన మాటికి కట్టుబడ్డ నాదా? ఎవరిది తప్పు? నువ్వు సపోర్ట్ చేయాల్సింది ఎవరికి?
కట్టుకున్న నాకా, కట్టుబాట్లని ఎదిరించిన ఆవిడకా? అప్పటికే నేను అంటూనే ఉన్నాను, ఈ పెళ్లి కాస్త అయిపోయాక మనం హ్యాపీగా కలుసుందాం సూర్య అని. అన్నానా లేదా? కానీ చివరికి నువ్వు చేసిందేంటి? ప్రతిసారి నాకంటే వాళ్ళే ముఖ్యమని నువ్వు ప్రూవ్ చేస్తూనే ఉన్నావు. ప్రతి క్షణం నన్ను మానసికంగా హత్య చేస్తున్నావు. అందుకే ఆ బాధని ఇలా బయట పెట్టుకుంటున్నాను. నీ ఆలోచన మారదు, నీ పద్ధతి మారదు, నీ ప్రవర్తన మారదు. నువ్వు మారు. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నువ్వు బాబే ముఖ్యమని. దాన్ని నేను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి? అందరి ముందు ఇప్పుడు ఘనంగా ప్రూవ్ చేసావుగా. హలేక్యా అది? నేను ముందే చెప్పాను, మనిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా అవి అందరి ముందు బయటపడేలా చేయొద్దు, పరువు తీయొద్దు అని. చెప్పానా లేదా? కానీ చివరికి నువ్వేం చేశావు? ఇంటి పరువు, మర్యాద, నా విలువ అన్ని రోడ్డు మీదకి ఇచ్చావు. అందరి ముందు పని వాళ్ళ దగ్గర నుంచి అందరూ చూస్తుండగా నన్ను తిట్టి ఐశ్వర్య వెనకాల వెళ్ళిపోయావు. కట్టుకున్న భార్య సిగ్గుతో తలదించుకునేలా చేశావు. ఇదా ప్రేమంటే? ఇదా నువ్వు నాకు ఇచ్చే విలువ? ఇదే అని నువ్వు అనుకుంటే ఇలాంటి ప్రేమ, ఇలాంటి విలువ నాకు అక్కర్లేదు. నా వల్ల కాదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు సూర్య? నన్ను ఎలా బ్రతకమంటావు? మౌనం సమాధానం కాదు. చెప్పు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అవతల మనిషి చచ్చిపోతున్నా నీ ఆలోచన మారదా? ఐశ్వర్య ఇక్కడికి చావు బతుకుల మధ్య వచ్చింది తెలుసా? తనకి మీనాక్షి పెళ్లి శ్రావణ్తో అయిన విషయం తెలియదు. అప్పుడు జరిగిన గొడవలో తన కడుపు పోయింది. ఆ విషయం తెలుసుకుని ఐశ్వర్యను చూడటానికి వచ్చిన సంతోష్ పోలీస్ ఎన్కౌంటర్ లో చచ్చిపోయాడు. ఐశ్వర్యని చెక్ చేసిన డాక్టర్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇస్తే గానీ తను బతకదు అన్నారు. మానసికంగా చాలా బలహీనంగా ఉందని, ఏ చిన్న షాకింగ్ న్యూస్ తెలిసినా తను మనిషిగా దక్కదు అన్నారు. తెలుసా? అవునా? ఇది నీతో అన్నారా? అంతా దగ్గరుండి చూసినట్టు ఆ డాక్టర్ లేదో ఐశ్వర్య గురించి అంతా నీకే చెప్పినట్టు చెప్తున్నావు. మాట్లాడవే, చెప్పు. నీకిదంతా ఎలా తెలుసు? నా ప్రశ్నకి సమాధానం కావాలి. కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు.
అంటూ ఉన్నాక దానికి సమాధానం ఉండి తీరాలి. సమాధానం లేకుండా అసలు ప్రశ్నే పుట్టదు. థ్యాంక్ యూ సూర్య. మనిద్దరికి సంబంధించిన జీవితంలో నేనేం చేయాలో నాకు క్లారిటీ తెప్పించావు. తేలుస్తాను నువ్వెందుకు ఇంటిని వదిలి పక్కకి పరుగులు తీస్తున్నావో, ఏ ఉద్దేశంతో నాకన్నా వాళ్ళకే ఎక్కువ విలువిస్తున్నావో, అసలు నీకు వాళ్ళకి మధ్యన ఉన్నది ఏంటో తేల్చి తీరుతాను. నా ప్రశ్నకు సమాధానం నేనే వెతుక్కుంటాను. రండి వదిన గారు. ఈ వేళప్పుడు వచ్చారు? కూర్చోండి. నాయకర్, అలీకి జీవితం సాఫీగా జరగటం లేదు. అర్థమవుతోంది వదిన గారు, నేను గమనిస్తున్నాను. మనమేమీ చేయలేవా? సమస్య తెలిసింది, కానీ దాని పరిష్కారమే ఏంటన్నది తెలియడం లేదు వదిన గారు. సూర్య లేఖ్యలు వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా కాకుండా బద్ధ శత్రువులా గొడవలు పడుతున్నారు. ప్రతిరోజు గొడవే. నాకెందుకో జరుగుతున్న దానిలో అలేఖ్య ఒక్కదాందే కాదు, సూర్య తప్పు కూడా ఉందనిపిస్తోంది వదిన గారు. ఐశ్వర్య పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు, కానీ సూర్య అలా పూజ మధ్యలో లేచి వెళ్ళిపోవడం, అలేఖ్యని అందరి ముందు చిన్నపుచ్చడం నాకు నచ్చలేదు. అది అవమానించడమే అవుతుంది కదా. నాకు అదే అనిపిస్తుంది. పోనీ ఇద్దరికి సర్ది చెబుదామంటే ఎవరిని సమర్థించాలో అర్థం కావటలేదు. ఒకవైపు నుంచి అలీకే కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకోవైపు ఆలోచిస్తే సూర్య కరెక్ట్ అనిపిస్తుంది. ఇద్దరిని కూర్చోపెట్టి చెబుదామంటే వాళ్ళు అర్థం చేసుకోలేని చిన్నవాళ్లు కాదు, అర్థం చేసుకుని సర్దుకుపోయే పెద్దవాళ్ళు కాదు. ఏం చేయాలో అర్థం కావటలేదు. పెళ్ళైపోయింది, ఒక్కొక్కరిగా అందరం వెళ్ళిపోతాం. తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమిటి? మీనాక్షి పెళ్లిని ఇంత బాధ్యతగా భుజాన వేసుకుని పెళ్లి జరిపించింది. అలాంటి అలేఖ్యను ఇలా వదిలి వెళ్ళిపోవడమేనా? బదులుగా మనమేమీ చేయలేమా? నేను ఆ విషయంలో ఇబ్బంది పడుతున్నాను వదిన గారు. ఏ ఆడపిల్లైనా తన భర్త తనకు మాత్రమే సొంతం అని అనుకోవడంలో తప్పులేదు. నాకెందుకో సూర్యదే తప్పనిపిస్తోంది. కానీ ఆ విషయం తనకలా చెప్పాలన్నదే ప్రశ్న. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, మీనాక్షి విషయంలో నేను అడక్కపోయినా నా బాధ్యతని తన బాధ్యతగా తీసుకుంది. ఇప్పుడు అలేఖ్య అడక్కపోయినా తన కాపురాన్ని నిలబెట్టే బాధ్యత నాది. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను.
అలేఖ్య కాపురం చక్కబడే వరకు ఇక్కడే ఉండదలుచుకున్నాను. అసలేమైంది రెడ్డి గారు? ఎందుకు మీరు లేట్ అయ్యారు? పెళ్ళి ఎలా మిస్ అయ్యారు? ఎందుకు ఐశ్వర్య గారు ఇప్పుడు తలుచుకోవడం అనవసరం. ఏదైతే జరగకూడదనుకున్నామో అది జరిగిపోయింది. వాడి గుండె ఆగిపోయింది. ఇప్పుడు మనం తలుచుకొని ఏం ప్రయోజనం? మీనాక్షి